వెళ్ళండి. మీ అందరి ఆసక్తి మంగళాశాసనం చేయడమే ఎంతో కనిపించినది. కాకపోతే ఒకరిపై ఎవరిపడే మంగళాశాసనం చేయకూడదు. అందరూ కూడా మంగళాశాసనం చేసుకునే అవకాశం లభించారు. ఈరోజు భాషను మంగళాశాసనం ప్రమాణం మంగళాశాసనం చేసినటువంటి భాష 10 మంది ఆడవాళ్ళలో పరమాత్మను నాకు మోక్షం ఇవ్వండి, నాకు ఈ ప్రపంచంతో ఉండలేదు అని కాకుండా కేవలం పరమాత్మ మాత్రమే మంగళాశాసనం చేసినటువంటి ఆడవారు తెలియదు. మన ఆండాళ్ళ వారిని పెంచినటువంటి ఆడవారు విష్ణుశుద్ధుల వారు పెరియాడవారు కానీ వారు కేవలం పరమాత్మతో మంగళాశాసనం మాత్రమే చేశారు, ఇంకేం కోరలేదు. పరమాత్మ వారు రాసినటువంటి ప్రబంధం తిరుపల్లాంటి పల్లాంటి పల్లాంటి పల్లాయడతాంటి పల్లోడు పల్లాంటి తిన్నోడు ముడివన్న సేవడి శక్తి తిరకాపు అడియమ్మోడు తిన్నోడు తెలివిని 1000 పల్లాంటి వడివాడి పలమారిని వాయిన ఉన్నేం పల్లాంటి వడివాడి సోది వడత్తుడి షడాయం పల్లాంటి వడైపోడు ముఖ్యమైన అప్పాంతి పల్లాంటి అంటే మంగళాశాసనం చేస్తూ 12 భాషలు. ఆ తర్వాత ఆ శ్రీకృష్ణ జననం నుండి శ్రీకృష్ణ యశోదంగా తనను తాను బాగా చెప్పినటువంటి 461 భాషలు. వారు మొత్తం రాసింది 473 భాషలు అన్నమాట. అంతా మంగళాశాసనమే, వేరేమీ లేదు వారు రాసింది. మరి వారి దగ్గర ఉండేటువంటి ఆండాళ్ళ వారిని మంగళాశాసనం తప్పకుండా వస్తాయి కదా. ఏదో మంగళాశాసనం అని ఒక లైన్ రాస్తే సరిపోయేది. ఈ రోజు మనం చూసినట్టయితే ఆండాళ్ళ వారు 6 లైన్లలో పూర్తి 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 అని రాస్తారు. 6 సార్లు మంగళాశాసనం. ఏం స్వామి 6 సార్లు అయితే ఒకసారి అన్ని కలిపి ఒకసారి చెప్పే అయిపోయేది కదా. 6 సార్లు మళ్ళీ పూర్తి పూర్తి ఎందుకనాలి. తిరువలిపుత్తూరులో పెరియాడవారు స్వామి మరియు అక్కడ ఉన్నటువంటి వరకమూడి పెరుమాళ్, ఆ పెరుమాళ్ళ యొక్క సన్నిధి ఒకే వైపు ఉంటాయి. ఎదురు వైపు ఆండాళమ్మవారు రంగనాథ వారు కాబట్టి ఆండాళమ్మవారు రాజగోపాల రంగనాథ రాజగోపాల రూపంలో రంగనాథ స్వామి ఉంటారు. ఇద్దరు ఆడవారు వీళ్ళ ముగ్గురు ఒకే పీఠంపై ఉంటారు. అక్కడ ఈ 2 ఎదురు ఉంటాయన్నమాట. అక్కడ పొద్దున్న లేవగానే పెరియాడవారి స్వామికి నిత్య అభిషేకం చేసి అక్కడ ఉన్నటువంటి అదే స్వామి వారి పెరియాడవారిని అలా చూస్తారు. కైతల సేవ అంటారు. మళ్ళీ ఏముండవు. అలా చేతిలో పెట్టుకుని పెరియాడవారిని తీసుకొచ్చి అలా మండలం తిరగగానే అంటే 2 ఒకటే ఉంటాయి కదా, ఇలా ముందుకు ఇలా వెళ్తే మళ్ళీ పెరుమాళ ఎదురుగా ఉంటుంది అన్నమాట. అప్పుడు ఆరయ్య స్వామి పల్లాంటి పల్లాంటి పడతారు. అంటే ఇంతకుముందు కూడా మీరు పల్లాంటి పల్లాంటి మొత్తం చెప్పారు స్వామి, 2 ఓడి చెప్పింటే అయిపోయింది మా అందరికీ తెలుసది అంటే చిన్న విషయం అండి. పరమాత్మ మన కోసం మరొకరు జన్మలండి మనం బాగుపడతామని ఆలోచిస్తుంటే ఆయన కోసం కనీసం మనం ఒక నిధులు ఇవ్వలేమా? ఆయన మంగళాశాసనం పాడడానికి లేచిలాగా అన్నిటికీ షార్ట్ కట్ అయితే కష్టం కదా. అలా అటువంటి పెరియాళ్ళవారికి అయోధ్యగా ధరించినటువంటి ఆండాళమ్మవారు వారి యొక్క గుణగణంలో పెడుతుంది కదా. ఆండాళమ్మవారిని సాధారణంగా ఆడవాళ్ళలో 10 మంది ఆడవాళ్ళప్పుడు అంజి కుడికు సంతతియాలు అంటారు. అంజి కుడికనగా మొదటి 3 ఆడవాళ్ళు మొదలాడవారు ముగ్గురిని ఒకరిగా భావించి తర్వాత తిరుమేశ ఆడవారు, తర్వాత కులశేఖర ఆడవారు, అమ్మ ఆడవారు, పెరియాడవారు, ఈ 5 మంది ముందు. అలా మీరు లెక్క పెట్టుకున్నట్టయితే ఆ ముగ్గురు ఒకరిగా తీసుకున్నట్టయితే తనకంటే ముందు 5 మంది ఆడవారు. ఈ 5 మంది ఆడవారుల యొక్క సంపద పొందినటువంటిది ఆండాళమ్మవారు. 5 ఏమిటండి? ఆ తర్వాత వచ్చిన ఆడవారులో కూడా మీరు తిరుపాళ ఆడవారు తీసుకున్నా, తొండరేపుడి ఆడవారు తీసుకున్నా, తిరుమల ఆడవారు తీసుకున్నా, ఎక్కడన్నా ఆడవారి చరిత్రలో వీరి కుమారులు ఉన్నారు చదువుకున్నారంటే ఎక్కడన్నా విన్నట్టుందా? ఎక్కడా లేదండి. ఒక్క కులశేఖర ఆడవాళ్ళకు మాత్రమే ఒక అమ్మాయి తనకు రంగనాథ స్వామితో వివాహం జరిగిందనే ఉంది తప్ప తను ఏం వచ్చి బాధ్యతలు వాడలేదు, తను వచ్చేదో పెరుమాళ్ళకి పట్టం వేసిగా ఉండడం కానీ ఇవన్నీ ఏమీ లేదు. అంటే ఒక ఇంట్లో పెద్ద సొత్తు ఉందండి, 10 మంది అన్నదమ్ములు ఉన్నారు, ఒకే ఒక ఆడపిల్ల ఉందండి, మరి ఆ ఆస్తం ఎవరికి వెళ్తుందండి?
ఆస్తంతా ఒక అమ్మాయికి వస్తుంది. కాబట్టి ఈ 10 మంది ఆళ్వారు చెప్పినటువంటి విషయాన్ని సులువుగా మనందరికి అర్థమయ్యే భాషలో చెప్పడం అంటే ఎవరికి కుదురుతుందంటే మన ఆండాళమ్మ వారికి కుదురుతుంది. అలా అందరూ 10 మంది చెప్పారు, ఏమో చెప్పారు. మరి 10 మంది సంపద, 10 మంది సంపద కాదండి, ఇంత సింపుల్గా కావాలి మన వాళ్ళని. ఇవన్నీ ఎక్కడ చదువుతారు మన వాళ్ళు? 4 ఆయన మొత్తం చదవాలంటే ఎంత కష్టం అండి, సమయం ఉందా? అలా కాదు, ఏదో చిన్నగా తెలుపుకోవాలని చెప్పేద్దాం, విధంగా అందరికి సులువుగా చెప్పేద్దాం అంటూ ఈ పాశురముల మాల రూపంలో మనకు అన్ని అందించినటువంటి మన అమ్మవారు. అందుకే అమ్మవారి యొక్క కృపా కటాక్షం అలా ఆ విధంగా తను చేసింది అన్నమాట అంతా. ఇకపోతే మనం ఈరోజు పాశురానికి వెళ్దాం. ఈరోజు పాశురంలో అన్రి ఉలగబడంతా వెళ్ళిపోతుంది. అన్రు ఉలగబడంతా వెళ్ళిపోతుంది. అన్రు 6 రోజులు. 6 రోజులు అంటే ఏమిటి? పూర్వము ఈ ప్రపంచమును కొలిచినటువంటి పాదములకు మంగళాశాసనములు. ఏమిటి పూర్వం కొలిచిన మంగళాశాసనములు? స్వామి పాల్గొడతారట. మరి మీరు 6 రోజులు రాలేదే, అప్పుడు వచ్చి మంగళాశాసనం పాడలేదని వచ్చినప్పుడు ఇప్పుడే పాడతారా? ఎవరన్నా మనకి ఉపకారం చేశారనుకోండి, ఎప్పుడో 10 ఏళ్ల తర్వాత మంగళాశాసనం అంటే లాభం ఉందండి. ఉపకారం చేసినప్పుడు కదా మనం మంగళాశాసనం పాడాల్సింది. స్వామివారు అడుగుతున్నారు, ఏం మరి ఉపకారం చేశాను కదా అప్పుడు మంగళాశాసనం ఎందుకు పాడలేదన్నారు. అంటే ఆండాళమ్మవారు అడుగుతున్నారు, స్వామి మీరు అప్పుడు ఉపకారం చేస్తే మేము మళ్ళీ పాడేస్తే అది ప్రత్యుపకారమే అవుతుంది తప్ప అది మంగళాశాసనం కాదు కదా. మన ఎవరైనా ఏదైనా ఆశించి అది వాళ్ళకి మనం వాళ్ళకి ఆశిస్తున్నాం, వాళ్ళు మనకి ఇచ్చారు, అదేమవుతుంది? ప్రత్యుపకారం అవుతుంది. అది గొప్పతనం కాదే. అలా ఉన్నప్పుడే వచ్చింది విక్రమాధారం మంగళాశాసనం ఏమనుంటే ప్రత్యుపకారం కింద అయిపోయింది, అంతేగాని మంగళాశాసనం కాదు. కానీ నువ్వు ఒక కారణం చేత ఈ ప్రపంచానికి వచ్చావు స్వామి అంటే అన్రి ఉలగబడంతా వెళ్ళిపోతుంది. సెన్రంగ తెల్లిలంగై సిత్తాయి తిరగపోతుంది. లంకానగరమునకు వెళ్ళి ఆ లంకానగరమును ఉన్న ఆ రావణాసురుడిని రాక్షసుడిని అహంకారమును తొలగించి ఆ జీవంతో కూడా తొలగించినటువంటి మీ యొక్క గుణమునకు మంగళాశాసనం. అదేమిటండి స్వామి? 2వ పాశంలో ఈ రామచంద్ర వారు లంక దాకా నడిచి వెళ్ళారు కదా, అక్కడ కదా ఆడిపోతున్నారు. ఎంత నడిచారండి రాముల వారు? ఎక్కడ అయోధ్య, ఎక్కడ లంక అండి. మనకి ఇప్పుడు ఏదో డాక్టర్లు చెప్తూ ఉంటారు కదండి, రోజు 10,000 స్టెప్పులు నడవండి, 12,000 నడవండి. ఇప్పుడు చూసుకుంటే అక్కడ మన సీతమ్మ వారు సగం నడికే. ఎందుకంటే చిత్రకూట వరకు వచ్చింది, అక్కడి నుంచి రావణాసురుడికి వెళ్ళిపోయాడు. ఒక రామలక్ష్మణులు మాత్రమే కంప్లీట్ వాక్ అయిపోయింది, కంప్లీట్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయింది రామలక్ష్మణుడు మాత్రమే. మరి అలా నడిచినటువంటి పాదములకు మంగళాశాసనం చేయాలి కదా. మరి మన పాదములకు మంగళాశాసనం చెప్పట్లేదు. తిరగలు పోతి చెప్పుకుందాం మన తర్వాత. ఎందుకు దాన్ని చెప్పారు? దానికి కారణం ఏమి? యశోదమ్మ బాలుడు కృష్ణుడున్నప్పుడు ఆ శూర్పణగా వచ్చింది, తన తల్లి రూపంలో వచ్చి అంత చిన్నపిల్లవాడిని సవరించడానికి వచ్చింది. వచ్చినప్పుడు యశోదమ్మ ఇంకా కన్నయ్యకు ఒక నియమం పెట్టేసింది, ఆయన నువ్వు ఇంటి నుంచి బయట పెట్టడానికి వెళ్ళి నువ్వు ఇంట్లోనే ఉండవలసింది. ఇంటి నుంచి బయట వెళ్తే ఏ అసలు వస్తాడో తెలియదు, అలా ఎలా వెళ్తావు అంటే. మళ్ళీ తిని వెళ్ళి యశోదమ్మ పొద్దున్న లేచి ఆ గోవుల పాలను తీసుకొని బయటకు వెళ్ళి అలా అన్ని సెట్ చేసుకుని లోపల ఆ శకటాసుడు వచ్చాడు, ఇది బయటకు వెళ్ళాడు. ఆ పాదములో ఆ శకటాసుడు తన్నాడు, ఆ శకటాసుడు ప్రబలించాడు. కొండ చగడతాయి పోయిపోతి కన్ను కుడిలా ఎరిందాయి కయపోతి. ఇక్కడ అంటున్నారు అన్నమాట, కన్నయ్యని గోవుల వెంట వెళుతూ అంటున్నాను. కరెక్టేనా? ఇది ఎలా అంటే మంచిగా సంధ్యావందనం చేసే బ్రాహ్మడికి భార్య వెళ్ళి ఈరోజు సంధ్యావందనం చేయగలి అని. ధ్యానం చేయడం మన అనుష్ఠానం. అనుష్ఠానం కాదంటారా? మరి ఆ గోపాలకుడు అనుష్ఠానం ఏమిటి? గోవుల వెంట వెళ్ళడం. గోవుల వెంట వెళ్ళేవాడు గోవుల వెంట వెళ్ళండి ఈరోజు మీరు మానేయండి, అది సరికాదు కదా. అంటే అక్కడ ఆ భాష ఈ భాషను కూడా ఏది నమ్మవారు ఒకసారి చూసినట్లయితే మొదటి దాంట్లో అడిపోతి, తిరగపోతి,
ఆలోచిస్తున్నాడు. అడిపోతి పరమాత్మ యొక్క పాదముల యొక్క పై భాగం, లోన భాగము, ఈ రెండు భాగం ఉంటాయి కదండి పాదములో. త్రివిక్రమావతారం చూసారా ఎప్పుడన్నా? త్రివిక్రమావతారం మనం పెరుమాళ చూసినట్టు ఎలా ఉంటారు పెరుమాళ? ఓ కాలేమో అలా పైకి ఉంటుంది, ఓ కాలేమో కిందికి ఉంటుంది. స్వామి ఇంత అసలు బాగా అనిపించలేదే. క్రింద పెట్టిన పాదమేమో కాలు కింద ఉందండి, ఇంకో పాదంలో ఆ పాదం అలా పైకి ఉంది. అంటే పరమాత్మ పాదం యొక్క అడిగాను బాగా చూసామా ఎక్కడైనా మనం? చూడలేదు. అమ్మవారిని అలా కాదు, ఆ పాదమును కూడా మంగళాశాసనం. అంటే మనం త్రివిక్రమావతారం చేసినప్పుడు అలాగే ఉంటుంది. అంటే குன்று குடையாய் எடுத்தாய் விழும்போத்தி ஆ கோவர்தன பரவன் குன்றவேந்தி குளிர்மையை காத்தவன் அன்று ஞானம் வளர்ந்தபிரான் பரஞ்சென்று சேர்த்து திருவேங்கடமாமலை ஒன்றுவேதோயா நம் వినియోగమే అంట అన్నమాట. ఆ గోవర్ధనగిరి ఎత్తినటువంటి పరమాత్మ, ఎత్తి మనందరినీ కాపాడినటువంటి ఆ పరమాత్మ నివసించి ఉన్నటువంటి ఆ తిరువేంకడం అనగా తిరుమలకు వెళ్ళుట. అలా వెళ్ళాలని అనుకుంటేనే మన పాపాలను దొరికిపోతాయి. వెళ్ళాలని అనుకోవాలి అంతే, వెళ్ళాల్సిన అవసరం లేదు. చాలా మంది ఉంటారు దర్శనం జరగలేదు స్వామి తొందరగా చూస్తారు, వేడ పర్లేదమ్మా, వెళ్ళా సకలం వచ్చిందా అయిపోయింది నమ్మినే అంటే ఆ కుండ్రు కుడయాడుతాయి పోతి. తర్వాత వెనువెంటనే అమ్మవారికి తండ్రి గారికి ఏముందండి, ఆ పరమాత్మకి ఎక్కడ దృష్టి తగులుతుందో అని తండ్రి గారు కదా మంగళాశాసనం చేస్తుంది. తండ్రి గారి మంగళాశాసనం పరమాత్మకి దృష్టి తగులుతుందని. మరి కూతురు కనిపించదా? వెంటనే తండ్రి ఏంటంటే, అయ్యో కృష్ణుడి గురించి ఇంత గొప్ప చెప్పేసానే, ఎక్కడ మరి ఎవరు దృష్టి తాకుతుందో మళ్ళీ ఇంకెవరు వస్తారో అని చెప్పి వెంటనే కాదు 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 ఇదంతా ఈయన చేసిందేమి కాదు, ఇదంతా ఆయన చేతిలో ఉన్నటువంటి ఆ వేలనే ఆయుధం మాకు తెలియదు కాదని వెంట పగై గడటం నేను కై వేలిపోతుంది. ఇవన్నీ ఏం చేయలేదంటే ఈ చేతిలో ఉన్నటువంటి ఆ వేలి కాబట్టి నేను దృష్టి తాకు என்னென்று உன் சேவகமே ஏற்றி பறைகொள்வார். అయ్యా ఇలా నిన్ను మంగళాచారం చేయడానికే మేము వచ్చినాము. ఏత్తి పறைగొள்వార్ என்று ఇంద్రియాం అందో ఈ రోజు మేము వచ్చినాము అని అంటున్నాను. పరమాత్మ అంటున్నాడు ఈ రోజు వచ్చినారా, మరి ఇన్ని రోజులు ఎందుకు రాలేదు? ఇన్ని రోజులు ఏం చేశారు మీరంతా? ఇంద్రియానందం అంటున్నారు, మరి ఇన్ని రోజులు ఏం చేశారు మీరు? స్వామి వద్దామని అంటున్నావు. పరమాత్మ చేయాలంటే ఏం కావాలండి? మొట్టమొదట జ్ఞానము. జ్ఞానం కావాలి. ఇదే పరమాత్మ దగ్గర వెళ్ళాలని జ్ఞానం కావాలి. కొందరికి జ్ఞానం బ్రహ్మాండంగా ఉంటుంది కానీ కోరిక ఉండదు, ఇచ్ఛ. జ్ఞానం ఉంటుంది కానీ కోరిక ఉండదు. కొందరికి జ్ఞానం కోరిక రెండు ఉంటాయి కానీ కైంకర్య అపేక్ష ఉంటుంది. కోరిక ఉంటుంది, ఇంట్లో పడతాను కోరుకుంటే ఎలా లేచి నువ్వు రావాలి, పెరుమాళ కోరిక రావాలి, పెరుమాళ సేవ చేయాలని కైంకర్యం ఉంటుంది. జ్ఞానము, ఇచ్ఛ మరియు కైంకర్యము, ఈ మూడు ఉన్నట్లయితేనే మనం పరమాత్మ రాగలం. అమ్మవారి ప్రేమ ఉంటుందంటే మాకు జ్ఞానం లేదు. కోరిక ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం సింపుల్గా. స్వామి నాకు 100 పాపములు ఉన్నాయి, నేను 100 పాపాలు చేశాను అంటే పాపాల్లో కూడా లెక్క పెట్టుకుందాం. 100 పాపాలు చేశానంటే జ్ఞానం ఉండదు. స్వామి నేను 50 పాపాలు చేశానండి అంటే నాకు జ్ఞానం ఉంది కానీ కోరిక లేదు. స్వామి నేను 10 పాపాలు చేశానండి, నాకు జ్ఞానం ఉంది కోరిక ఉంది కానీ కైంకర్య అపేక్ష ఉంది. ఈ జ్ఞానము కోరిక అనేవి ఏంటంటే రెండు ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నటువంటి. జ్ఞానం ఉంటే కోరిక ఉంటుంది, కోరిక ఉంటే జ్ఞానం రాదు. కోరిక వస్తారు, జ్ఞానం లేకపోతే కోరిక రాదు. అంటే ఒకదాని ఒకటి పంచుంటాయి. అప్పుడు పరమాత్మను అడుగుతుంది అంటాడమ్మ. ఏమని అడుగుతుంది? ఏంటంటే ఇంద్రియానందో అంటే మరి పరమాత్మ మరి ఇప్పుడైనా మీకు ఆ జ్ఞానం వచ్చిందా? ఇప్పుడైనా కోరిక కలిగిందా? ఇప్పుడైనా మీకు మీ యొక్క కైంకర్యం చేయాలి, కైంకర్య ఆపేక్ష ఉందా అని అడిగాడట పరమాత్మ. అంటాడమ్మ వాడుతుంది, స్వామి అది ఎలా వస్తుందండి, మాకు ఆ జ్ఞానమే లేదు, కోరికే లేదు. కైంకర్యాపేక్ష నీ దయ వల్ల రావాలి, ఇస్తే నువ్వు ఇవ్వాలి తప్ప మాకు ఎక్కడ జరిగింది ఆ కైంకర్యాపేక్ష. మనం ముందే చెప్పుకున్నాం, పెరుమాళ కోరిక రావాలంటే స్వగత స్వీకారం పరగత స్వీకారం చెప్పుకున్నాం. మనం వచ్చాం అనుకోకూడదు. ఆయన వినిపించాడు, ఆయన కైంకర్య కోరిక ఆయన వినిపించుకున్నాడు అనుకోవాలి. మనం ఈ భాషలో మళ్ళీ అదే పాయింట్ రిపీట్ చేస్తుంది అమ్మవారు. ఏమనంటుంది? మాకు జ్ఞానం రాదు, మాకు జ్ఞానం లేదు,
మాకు కోరిక లేదు. ఈ జ్ఞానము కోరిక అన్నీ కూడా నీవే మాకు కలిగించవలసినది. ఒక పరీక్ష ఉంటుందండి, ఒక కాలేజీలో అడ్మిషన్ ఇస్తారండి. ఒక దగ్గర ఒక కటాఫ్ పెడతారు, 100 మార్కులు 90 మార్కులు వచ్చిన వాళ్ళు మాత్రమే అప్లై చేయవలేను. అంటే 90% వచ్చిన వాళ్ళే అప్లై చేయాలి కోర్సు. మళ్ళీ ఏం చేస్తారు, ఆ 90% వచ్చిన వాళ్ళలో ఒక లిస్ట్ వేస్తారు. దాంట్లో 90 అబో ఎంత అవుతున్నారు, ఒక 40 మందికి అడ్మిషన్ ఇస్తారు, మిగతా వాళ్ళకి కోరి ఆ రాని అడ్మిషన్ రాని వాళ్ళకి వాళ్ళు మళ్ళా అడ్మిషన్ పర్సంటేజ్ పెరగడానికి ఏమైనా చేస్తారా? ఎవరైనా ఏమి చేయలేదని ఆలోచిస్తారండి. మన పరమాత్మలా కాదు, మనకు 90% వచ్చింది, పైన వాళ్ళంతా వెళ్ళిపోయారు, ఆడవాళ్ళు వాళ్ళంతా జ్ఞానం ఉంది, వాళ్ళు పరమాత్మ చేరుకున్నారు, అయిపోయింది, వెరీ గుడ్. మనమంతా 36%, 36 కాదు, 30, 25, 20. ఇంకా పాస్ అయ్యే పర్సెంటేజ్ కూడా రాదు మనలో చాలా మందికి. పాస్ అయ్యేవాడు కొందరు ఉంటారేమో మహానుభావులు, మరి వాళ్ళు కూడా 90 లేదు కదా, మరి వాళ్ళకి సీట్ రావాలంటే పరమాత్మకు మిగతా వాళ్ళకు గొప్పతనం ఏంటంటే కృప అనేది ఒకటి, సౌహార్దం అనేది ఒకటి. కృప దయ రెండు వేరు. పరమాత్మ కృప ఎవరిపై ఉంటుంది? ఆల్రెడీ మనకు కొంత ఎలిజిబిలిటీ ఉంటే అందులో కొందరిని సెలెక్ట్ చేసుకుంటారు పరమాత్మ, అది కృప. దయ ఏమిటి? మనటువంటి వాళ్ళందరికీ వచ్చేది సౌహార్దం అంటారు పరమాత్మ గుణాన్ని. సౌహార్ద గుణం వల్ల దయ ఉంటుంది. దయ ఏమిటి? అందరికీ ఇచ్చేది, ఒకరికి కాకుండా సెలెక్టివ్గా ఒకరికి వీరికి వారికి వీరు బాగున్నారు, వీరు డబ్బులు వారు ఉంటున్నారు, వీరు బాగా ఈ కాస్తున్నట్టు వారు ఉంటున్నారు, వీరు బాగా పూజలు చేసేవారు ఉంటున్నారు, అలా సెలెక్టివ్గా కాకుండా అందరి పట్ల ఉండేది సౌహార్దం. అంటూ ఆటాడమని చెప్తుంది అన్నమాట. ఆ సౌహార్దము, నీ సౌహార్దము వలన మాకు నిన్ను నువ్వు ఇవ్వవలసినది, మేము మీ దగ్గరకు వచ్చాము అంటుంది. నీ సౌహార్దం వలన వచ్చాము, మేము రాలేదు. ఇంద్రియామందో అంటే అదే అర్థం. ఇంతకాలం ఎందుకు పట్టిందంటే మేము మరి అంగన్మాన్య పాఠ నుంచి మొదలుపెట్టారు కదా శ్రీవుడికి. మీరు వంద తలపేదో ఇన్ని వారు పోయన్నారు, ఏట్ర కరంగంలో కూడా మేము వచ్చామన్నారు. మరి నిజంగా వచ్చారా అంటే మేము రాలేదు, మేము పిలిపించుకున్నాము మీ సౌహార్దం వల్ల అని చెప్తున్నారు. అంటే ఈ భాషలో గొప్ప విశేషం ఏమిటంటే ఒక్కొక్క పాయింట్ మనం అర్థం చేసుకున్నట్టయితే ఏమిటి ఈ భాషను కులకషంగా చెప్పుకుంటే అన్రి ఇవి ఉలగమలందాయి అడిపోతుంది. పరమాత్మ భూలోకము ఆకాశము ఎన్నడుగులోకి వచ్చారండి? ఒకటి మొత్తం భూలోకం, ఒకటి మొత్తం ఆకాశం. 2 అడుగులే కదండి. 3వదంటే బలచక్రవర్తికి ఇచ్చారు, 2 కదా. 2 ఎందుకు? ఒకదాలో కొలలేరు అండి. ఆయన పరమాత్మ శక్తి ప్రకారం ఆయన ఒక్క భాగంతో కొలవలేరా? కొలవగలరు. 2 ఎందుకు? మనకు ఉన్నటువంటి అహంకార మమకారము తొలగించుట కొరకు. అంటే ఇక్కడ ఆండాళంలో ప్రార్థిస్తుంది దేవుడి. ఒక్కడిగా వినండి జాగ్రత్తగా, ఈ భాషను వినండి. అంగడాశాస్త్రం పొందిన తర్వాత తెలుసు. ఈ భాషను జాగ్రత్తగా విని ఈ భాషలో ఏ కోరిందో తెలుసుకుంటే రేపటి నుంచి వచ్చే భాషల్లో మనకు అన్ని మనకు తెలుస్తుంది, మనకి ఏం కావాలని. నాకున్న అహంకార మమకారం అంటే మనుషులకు ఉండేది ఏమిటి? అహంకార మమకారం అడిపోత్రి. ఆ యొక్క పాదములకు మంగళాశాసనం అంటే నా అహంకార మమకారం తొలగించుగాక. చంద్రంగ తెల్లిలంకై శక్తాయి తిరగపోతి. రావణాసురుడు 10 తలలు గలవాడు. ఇక్కడ ఇలంకారగారం ఎందుకు చెప్పాలండి? 2 లైన్లు. వేరే ఏదైనా రాక్షసుడు చెప్పొచ్చు కదా, ఎంతో మంది సమరించాడు ఆయన. ఎందుకు? దశకంఠుడు అంటారు కదా. అంటే మన 10 ఇంద్రియములను నిగ్రహించుకునే శక్తి మాకు ప్రసాదించుము, మాకు లేదు. ఆ మా ఇంద్రియమును సరైన దారిలో పెట్టి నీ దగ్గరికి రావాల్సినటువంటిది నీకు చేయవలసింది కాబట్టి నీకు మంగళాశాసనములు. అది 2వ లైన్. కొండ్ర సగడముదత్తాయ్ పోయిపోతి. సగడముదత్తాయ్ అనగా విరోధి, నన్ను నీ దగ్గర రానికుండా చేసే విరోధుల నుంచి నన్ను రక్షింపము. సగడాలు అంటే పరమాత్మ విరోధి. అయినా మనకు విరోధి ఎవరు? మనకు ఆ విరోధి ఏమేముంటుందో ఆ విరోధుల నుంచి నన్ను కాపాడి నీ దగ్గరికి తీసుకురావాల్సింది, దాని కొరకు నీకు మంగళాశాసనములు. 4వది కన్ను పుడిలా ఎరిందాయ్ కయల్మోతి. వాతాసురుడు కపిత్థాసురుడు అనే 2 రాక్షసులు వస్తారు. ఒకడేమో ఆవురుడు రూపంలో వస్తాడు, ఇంకోడేమో పెద్ద పండు రూపంలో చెట్టు దగ్గర ఉంటాడు. ఈ కృష్ణయ్యకు దూడలంటే ఇష్టం కదా,
వీళ్ళిద్దరు ప్లాన్ ఏంటంటే ఆ దూడ ఈ కన్నయ్యని తీసుకొని ఆ చెట్టు కిందకి వస్తే ఆ పైన అంత ఫలం కన్నయ్య మీద పడాలని చెప్పేసి కన్నయ్య ఏం చేస్తాడు, అలా లేదు ఆవుడు తిప్పేసి చేసి చెట్టు కొడతాడు, ఆ పండు పడుతుంది, రెండు కింద పడతాయి. ఏమిటి రెండు పుణ్యం పాపం. ఆవుల్లో చూస్తే పాపం వస్తుంది కదండి, అది పుణ్యం. ఆ ఫలం ఎంత పెద్దగా ఉంది, దాని నుంచి కింద పడుతుంటే అదేదో ఘోరంగా ఉన్నట్టు చాలా పెద్దగా భీకరంగా ఉంది, అది పాపం. అనగా నా యొక్క పుణ్యం పాపం ఏదో నేను అనుకుంటున్నా కదా, నేను పుణ్యాలు చేస్తున్నానండి పాపాలు చేశానని అనుకుంటాను కదా, అవన్నీ తొలగించు, అవి నువ్వే తొలగించగలవు. అంటే కుండ్రు కుడయా ఎడుతాయి గుణం పోతి. మొదటి లైన్ 5వ లైన్ చూడండి పాశంలో. అన్ని ఉలగవడందా ఎడిపోతి. ఎవరి కోసం చదివారండి ఈ ప్రపంచం? పరమాత్మ. ఎవరు అడిగారు పరమాత్మని? దేవతలే కదా. ఆ ఇంద్రుడికి భయపడుతుంది, ఈ బలిచక్రవర్తి కాస్త మొత్తం అప్పే చేస్తాడు, ఏమీ లేదు. ఆ ఇంద్రుడు వెళ్ళి పరమాత్మని అడిగాడు, ఏమని? స్వామి రక్షించవలసింది, మళ్ళీ నా సింహాసనం పోయింది, మళ్ళీ ఇవ్వవలసింది. ఈ 5వ లైన్లో ఆ ఉపకారం తీసుకున్నటువంటి ఇంద్రుడే అపకారం చేశాడు పరమాత్మ, అపచారం చేశాడు అంటున్నాడు. అంటే మనం అనుకున్న వాళ్ళే శత్రువులైతే, అట్లా మనం అనుకున్న వాళ్ళే శత్రువులైనా కూడా వాళ్ళు శత్రువులు అవుతారు, ఇలా పని చేస్తారని తెలిసి కూడా వాళ్ళకు ఉపకారం చేశాడు, అది సౌహార్దం. అదే ఇంద్రుడు ఏం చేశాడు, ఆ గోడ జరిగేటప్పుడు వర్షాలు కురిపించి నాకు ఇవ్వలేదని చెప్పి చేశాడు. అదే ఇంద్రుడు ఎక్కడ వామనాధారంలో పరమాత్మను లబ్ధి పొందిన వాడే అపకారం చేశాడు పరమాత్మకి, అయినా పరమాత్మ వాడికి ఉపకారం చేశాడు కదా, ఆయన తెలియకుండా ఉంటుందా? అందుకని ఇక్కడ పరమాత్మ గుణములకు మంగళాశాసనం. అంటే నాకు ఆ గుణమును నీవే ఇవ్వవలసింది స్వామి. వెన్ను పగైగడకం నేను కైలు వేయకోటి. అనగా నా యొక్క ఇటువంటి సంబంధంలో 6 రకములైనటువంటి షడ్రుచులు అంటామండి మనం. సారంగా చెప్పుడు 6 ఏమో చెప్తుంటారు షడ్రుచులు. అతి తీక్షణం, అతి కారం తినకూడదు, అతి తీపి తినకూడదు, అతి లవణం తినకూడదు, ఇవన్నీ చెప్పునే మన శాస్త్రంలో. కాకపోతే ఇప్పుడు డాక్టర్లు చెప్తే వింటాం మనం, కానీ శాస్త్రం చెప్పి తినవచ్చు. ఎక్కడో రాశారంటే వాళ్ళకి ఏం తెలుసు, డాక్టర్ గారి దగ్గర నీకు బీపీ ఎక్కువ, షుగర్ ఎక్కువ, కొలెస్ట్రాల్ ఎక్కువ, తినవా గట్టకు మానేస్తుంది. ఈ 6 రకమైనటువంటి మనకున్నటువంటి లోపములు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ తొలగించి, ఆ తొలగించేటువంటి వాడి నీవే కావున మంగళాశాసనం లేవు కావున మేము నీ దగ్గరికి వచ్చాము, నువ్వు మమ్మల్ని రప్పించుకున్నావు, ఇలా మమ్మల్ని రప్పించుకొని మాకు కైంకర్యం అనేది ఇవ్వుగాక అంటూ పరమాత్మను ప్రార్థించాడు. ఆశ్రమం అండాంతి తిరువడిగడేశ్వరం అడ్వార పెరుమాన